చెప్పడానికి ఏమీ లేదు. అంటే ఉదయం లేచి సాయంత్రం వరకు నా మిత్రుడు, ఈ దేశాన్ని కాపాడే వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు చెబుతూనే ఉన్నాడు. నెలల తరబడి దాదాపు సంవత్సరాల నుంచి కూడా ఒకటే స్లోగన్, జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి దొంగ కేసులు, ఇది తప్ప వేరే లేవు. వేరే పదాలు ఉన్నాయో చెప్పండి, తీయండి. ఇప్పుడు అన్నీ వచ్చాయి వీడియోలని. ఆ దొంగ, ఓకే, యు ఆర్ కరెక్ట్ మై డియర్ ఫ్రెండ్ మిస్టర్ చంద్రబాబు. ఫస్ట్ ఆ పాయింట్ ఎందుకు మాట్లాడుతున్నానంటే, ప్రతిరోజు ఏ సభల్లోకి పో నేను 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 అని మాట్లాడుతున్నాడు. ఎవరయ్యా నువ్వు? నేను అనే అహంకారాన్ని క్లోజ్ చేయి. ప్రభుత్వం తరఫున నువ్వు ఒక ప్రభుత్వం, నీదొక ప్రభుత్వం. నువ్వు ఒక్కడే కాదు, నీ వెనకాన ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు. నువ్వు కాంగ్రెస్లో ఉన్నప్పటి నుంచి, తెలుగుదేశం స్థాపించినప్పటి నుంచి మా అన్నయ్య, అప్పటి నుంచి ఉన్నటువంటి కార్యకర్తలు కొంతమంది వయసైన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ, మేమందరం, నీకంటే ముందు నేనే తెలుగుదేశంలో ఉన్నా చంద్రబాబు, అందరం సమిష్టి కృషితో సాధించింది, అన్నయ్య వెంట నడిచి సాధించింది తెలుగుదేశం. అది నాది 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 అంటావు, నీది కాదు అసలు తెలుగుదేశం. నీది అనేది ముందు పక్కన పెట్టు. ఎన్ని కేసులు ఉన్నాయి? పత్రిక సోదరులారా, మీడియా, నాకు తెలుసు ఆల్మోస్ట్ అందరి ఓనర్సు నాకు 99% ఒకరు ఇద్దరు తప్ప చాలామందితో సంబంధ బాంధవ్యాలు, ఎంతో స్నేహపూరితమైనటువంటివన్నీ అట్పాసిస్తున్నాయి. మీరు కొన్ని పంపినా పంపకపోయినా, వాళ్ళు మిమ్మల్ని కొన్ని వేయమని వేయకపోయినా ఆల్రెడీ వచ్చేస్తుంటాయి. అందులో ఫేస్బుక్లో కానీ మిగతా దీనిలో వచ్చేస్తుంటాయి. ట్రూత్, న్యాయం మాట్లాడుకున్నావు. కేసులు ఎన్నున్నాయి? 36 కేసులు అన్నావు. దానిలో 16 కేసులు లేనే లేవు, అసలు కేసులు కానే కాదని కొట్టేశారు. ఇంకా 10 ఉన్నాయో 15 ఉన్నాయో నీ లెక్క ప్రకారం. నీ ప్రభుత్వంలో కేసులు లేవా? నీ వెనకాన ఉన్నారే సరౌండింగ్స్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రూవ్డ్ దొంగలు అని, కొంతమందిని ప్రూవ్డ్ మీరు దొంగలు అని. నీ చుట్టూరు ఉన్నారు దొంగలు. ఆ దొంగల గురించి చెప్పవే. ఓన్లీ జగన్ గురించి చెప్తున్నప్పుడు నీ పక్కనున్న వాళ్ళ గురించి చెప్పు. ముఖ్యంగా నిన్ను గురించి చంద్రబాబు, నీ మీద ఎన్ని కేసులు ఉన్నాయి? ఆ కేసులు ఎందుకు ఇంకా విచారణకు రాకుండా అక్కడే ఆప్ చేసి పెట్టావు? మరి నువ్వు దొంగవు కాదా? నీ మీద కేసులు లేవా? అతని మీద ప్రూవ్ అయినటివి ఏమున్నాయి? 36 పెడితే 16 లేవు అన్నారు. అక్కడే తలదించుకోవాలి. ఎవరు పెట్టారు కేసులు? నువ్వు పెట్టావు. ఎదుటివాడు బాగుంటే ఓర్వలేని మనస్తత్వం నీది చంద్రబాబు. మై డియర్ గ్రేట్ ఫ్రెండ్, యూ హ్యావ్ దట్ క్వాలిటీ అండ్ హృదయంలో. అసలు నీకు క్యారెక్టర్ ఉందని ఎవరు చెప్పారు? నువ్వు చెప్పుకుంటున్నావు నీకు క్యారెక్టర్ ఉందని.